అందరి ప్రియుల మరొక విషయం మాట్లాడమని ముందుకు వచ్చిన మరి మొన్న ఆదివారం పరిచయం ఏ విధంగా కొనసాగిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే నేనేమంటున్నా అంటే వాక్యంలో ఒకటి ఉంది, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చోద్దని దేవుడు చెప్పిండు. అది వాక్యం ఉన్న మాట. అది పాత నిబంధన అంటారేమో, మరి వీళ్ళకి అన్ని వాక్యం ఆడతారు. అయితే నేనేది ఏంటంటే, నువ్వు ఇన్ని తప్పులు చేసుకుంటా దాచుకొని అందరినీ బతిలాడి వాడిని మెయింటైన్ చేసి ఇంటి మెయింటైన్ చేసే కంటే అదే దేవుని దగ్గర సమాధాన పడి ఒప్పిడిచిపెట్టినాడు రుబాబ్సే ధైర్యంగా వస్తే దేవుడే కానీ నేను కూర్చోబెడతాడు పైన. ఎందుకు ఇట్లా చేస్తారు నలుగురు కలిసి. అయితే సొసైటీ అనేది ఎట్లా ఫామ్ చేసారో దాని నంబర్లు ఎవరో పేరు పెట్టారో మనకు తెలియదు, మరి ఏం చేస్తారో తెలియదు. కానీ నంబర్ ఇప్పుడు సొసైటీ వాళ్ళ పేరు మీద కాకముందుకే వీళ్ళు ఇన్ని పరిచయాలు చేసి సంఘాన్ని అంతా అవకతవక ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే, ఒకవేళ సొసైటీ నిజంగానే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిన వచ్చిందనుకో మరి పరిస్థితి ఎట్లుంటుందో మనకి తెలియదు. ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఎన్ని 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 చేస్తారు చెప్పు. అరే దుర్మార్గత రానివద్దంటే మేము దుర్మార్గులమే అంటారు. అక్రమస్తులు రా మీరు అక్రమం కదా, మేము అక్రమస్తులు మొత్తం ఆక్రమించుకుంటామంటారు. ఇది మంచిగానే మేము మంచి నేర్పాం, చెడే నేర్పిస్తాం. అయితే ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏ న్యాయస్థానం పోయినా ఇది మంచి చెడని వాళ్ళకు తెలుసు. అన్ని న్యాయమే చేస్తారు కదా పోలీసులు కానీ న్యాయస్థానాలు కానీ. అన్నీ నేర్చుకున్నది స్కూల్లో, తర్వాత బడిలా, తర్వాత వాళ్ళ గుడిలా కొన్నిసార్లు. మనకైతే కుటుంబ ప్రార్థనలా, సంఘంలా, దేవుని సన్నిధిలా, స్కూల్లా, సండే స్కూల్లా, పెద్దగా మందిరంలా, పెద్దగా చర్చ ఇన్ని నేర్పిస్తారు కదా. ఏదైనా మంచి కదా. మేము అనేది మంచిగా ఉండి నువ్వు రాన్నాం, మేము చేయడానికి నేను రావద్దంటే మేము రాను. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణ లోపల రావద్దని ఓబేది అంటాడు. ఎందుకంటే ఆ ఓబేది నీకేం హక్కు ఉంది? నేనేమన్నా నువ్వు పరిచర్యకు వచ్చినావు కదా, బుక్ రూమ్ ఇచ్చి పెట్టి ఆ పరిచయం చేద్దాం దా. ఆ బుక్ రూమ్లో ఎందుకు? బుక్ రూమ్లో దొంగతనం చేస్తున్నావు అని నమ్మకం లేదు కాబట్టి మేము ఉత్తగట్లేం. మేము ఇప్పుడు మీ చెల్లెకి మోసం చేసినామని మాకు వచ్చి అందే ఆధారాలతో సహా చెప్తాను. నేను తప్పు చెప్పిన, అబద్ధం చెప్పినా. ఇప్పుడు మీ అమ్మని చూసుకోవాలని మీ చుట్టాలు మీ అందరూ చెప్తారు, నేను కాదు అందరూ చెప్తారు కదా. నేను అబద్ధం చెప్పినా. ఆ కింది అని విషయం నేను చెప్పుడా బట్టాబాయిలు అందరూ తెలుసు, మీకే తెలుసు, మాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు పరిచయం చేస్తారు, మీరు పెద్దలు పాస్టర్లు, మీరు అన్నీ తెలుసా. కానీ మరి మీరు ఎట్లా పక్క కూర్చోబెడుతున్నారు అంటే ఫుల్ పిట్ మీద ఉన్న కూడా అంటే అవమానపరుస్తాడే మీరు. ఇది మంచి పద్ధతి కాదు కదా. నేను అనేది ఏంది, తప్పు చేయకర్రి, మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ మంచి నేర్పిరి, తప్పు నేర్పించకర్రి. మీరు చెప్పేది అది అరిచి చెప్తారు కదా. అది ఇప్పుడు ఏమంటున్నా అంటే, సొసైటీ అనేది మీ ఎవరి పేరు రాసినామో మాకు తెలియదు, ఎవరున్నో తెలుసు. ఉన్న నంబర్ 4. అసలు మీరు ఇప్పుడు గతంలో గొడవ దేనికైంది? ట్రస్ట్కు సొసైటీ గొడవైంది. ట్రస్ట్ సొసైటీ గొడవ దేనికైంది? ఉన్న పబ్లిక్ అందరు కలిసి ఇప్పుడు బిహెచ్ఎల్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, సంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బన్సాల్పేట కానీ, రామ్నగర్ కానీ, మిగతా ఎక్కడెక్కడ జిల్లా ప్రపంచం అందరూ వచ్చి సొసైటీ కోసమే కొట్టారు. ఎందుకంటే సొసైటీ అనేది ఉంటే మీరు సంఘాన్ని కరెక్ట్ నడిపిస్తారు, సంఘం అనేది బాగుపడుతుంది, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ దేవుని ఆరాధిస్తారు, పరిచయం క్రమంగా అవుతుంది, మేమంతా దేవుని ఆశీర్వాదం పొందుతామనే సంతోషంతో ఐక్యం కలిసి పోరాడిగా. పోరాడినాక నువ్వేం చేస్తున్నావు? సొసైటీ నువ్వేమన్నావు? సొసైటీ తెచ్చినాక పక్క జరిపోతా అన్నావు. సొసైటీ వచ్చింది కదా, మరి జరిపోవాలి కదా. ఇప్పుడు సొసైటీ వచ్చినాక సొసైటీ నాదే, ఎప్పుడు నాదే, పరిచయం నాదే, మిమ్మల్ని పరిచయం చేస్తుంది నాదే అంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? సొసైటీ వచ్చినాక నువ్వు పక్కా జరిపోవాలి. నీ నోటితో నువ్వు అన్నావు, వాసం. ఎందుకంటే మిమ్మల్ని తెచ్చుకునేందుకు సొసైటీ కోసం పోరాడిన తర్వాత మా సొసైటీ మేము ఎట్లా నడిపించుకోవాలి, కానీ సంఘం ఎట్లా నడిపించుకోవాలి మాకు తెలుసు, దేవుడు మాకు సాయం చేసి ఆ విధంగా నడుస్తుంది, మాకు అందరూ తెలిసిన విషయం. అయితే నువ్వు సొసైటీ వచ్చినా సొసైటీ నాదే, ఎప్పుడు నాదే, అక్రమస్తులు అంటే మేము ఆక్రమించుకున్నాం అంటే ఇప్పుడు మీరు ఎప్పుడోని ఆక్రమించుకున్నామన్న ఆలోచనతో ఉన్నారు. నాకు అర్థమవుతుంది. ఒకవేళ సొసైటీ నంబర్లు ఇప్పుడు ఆడవాడు ఇంకా చేతులు పెట్టిపోయి అదే గతంలో భక్తింగకులు కొట్టి గీచి ఆయన కనిపినప్పుడు లేని ఆ చెక్కులు ఎత్తుకొని పోయి కనిపించలేదు. నిన్న మొన్న వచ్చి మళ్ళీ నేను పెద్ద అంటుడు మంచిదే. పీఠాచారి గారు మీకు పరిచయం గురించి తెలియదు కాబట్టి మీరు ఆలోచించాలి. ఇది ఈసారి వేరే వెళ్దాం. మళ్ళీ సొసైటీ కోసం ఒట్లను ఒక్కొని కట్ చేసుకుని పోయినాం. సరే కట్ చేసినాం, నీ పాపం నువ్వు వాడుకున్నాం, దేవుడిని చూసుకుంటాను, మేము కూడా వదిలేసినాం. మేము ఏ రోజైనా లెక్కలు అడిగినామా? ఇప్పుడు ఎప్పుడు బుక్ రూమ్లో ఎన్ని లెక్కలు వస్తున్నాయి, ఎంత పైసలు వస్తున్నాయి, ఏం చేస్తున్నాం, అసలు సంఘంకి ఎన్ని పైసలు వస్తున్నాయి ఎవరికైనా తెలుసా? ఎవరిని అడిగినా మిమ్మల్ని? ఎందుకంటే దేవుడు చూసుకుంటాడన్న నమ్మకం మీ దేవుని మీద వదిలేస్తాం, మీ మీద వదిలేస్తాం. మీ మీద నమ్మకం, దేవుని మీద నమ్మకం. మీరు ఏం చెప్పారు, ఏ పాటి మరి మీరు ఏం చేసి చెప్పు, అన్న బద్దాలే. ఏది కరెక్ట్ చెప్పు. మేము ఇవన్నీ పోయి ప్రెస్ మీట్లో పోయి కూర్చున్నాం అనుకో, మీరు పోయిన పోలీస్ స్టేషన్కే మేము పోతాం. ఏసీపీ సార్ మాకు కూడా తెలుసు, మా తెలంగాణ పోలీసు. మేము పోయి సార్ ఇట్లా అన్యాయం అవుతుంది, అక్రమం అవుతుంది అంటే వాళ్ళు చేయరా? వాళ్ళు స్కూల్లో నేర్చుకుర్రు, స్కూల్లో నేర్చుకురు, ఇంటర్ నేర్చుకురు, గుడిలో నేర్చుకురు. మేము కుటుంబ ప్రాణాలు నేర్చుకున్నాం, స్కూల్లో నేర్చుకున్నాం, సండే స్కూల్ నేర్చుకున్నాం, దేవుని సంఘం నేర్చుకున్నాం. పెద్దలు ప్రతి ఒక్కరిగా నేర్చుకున్నాం. మంచి చెడు, ఇది మంచి చెడు అని ఆలోచిస్తారు.
మరి మేము అడిగిపోతే గదే అవుతుంది. మాకు తెలియదా మీరు ఎవరినో అన్న 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 అని పోయి జోకి అదే కరెక్ట్ ఉన్నాయి అనుకో రూపాల్సి ఉంటాం, మేము కూడా మీకు లోపడతాం. సార్ జుకాల్సా మీ దగ్గర మీరు అన్ని తప్పులు వేసుకుంటా మళ్ళీ మేము రూపాయలు ఎడికనైతే చెప్పు తప్పు తప్పే. కాబట్టి సంఘస్థులు దయచేసి ఈ విషయంలో మీరు జోకి అంటే మీరు వచ్చినా రాకపోయినా దేవుడు చేస్తాడు. ఒక్క మనుషులు నేను ఆయనక చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పా చక్కెర కూడా తీయగా ఉంటుంది, అది ఎంత తింటే తీయగా ఉంటుంది, అంత తింటే వరకు తింటేనే మంచిగా ఉంటుంది, తర్వాత చేదైపోతుంది బయటకు వచ్చేసేది. ఆ కోపము పగ అనేది రానియకుండా మీరు దయచేసి మీరు చూశారైతే మంచిగా మీరు ఉన్నారు నలుగురు చాలా మంది సంఘాలనే కాకపోతే ఎవరు అడుగుతలేదు. కాబట్టి ఈ దీని విషయం ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే సంఘంలో అందరు కలిసి ప్రార్థన చేయండి. పరిచర్య నిమిషం, సంఘ విషయం, సంఘ క్షేమం విషయం. ఇప్పుడు దేవునికి లోబడి భయపడితే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, పేరు ఇస్తాడు, అధికారం ఇస్తాడు. అన్ని మీరు చెప్తారు కదా. ఈ జాన్ విక్టర్ ఎగిరేగి చెప్తాడు, మరి అని చెప్పు జాన్ విక్టర్ చెప్తాను బాగానే చెప్తావు కదా, అదే మాట అని చెప్పు. అదే తప్పు ఒప్పుకో పాపం ఒప్పుకో అని ఇది మొన్న కూడా మళ్ళీ కూడా అంటున్నా చెప్పడానికి రాదా చెప్పు. నువ్వు అంటే నెవర్ కాంప్రమైజ్. మరి ఇన్నెందుకు అవుతున్నావు కాంప్రమైజ్? మరి ఫుల్ఫిల్ నీకు అట్లాంటి కాదు. తప్పు తప్పన్నా నేను తప్పను నేనేం తప్పన్నా? ఉపాధ్యాయుని విషయం తప్పట్లన్నా, కిన్ని గారి విషయం తప్పనన్నా, ఆ శ్యామ్ గారి విషయం తప్పనన్నా, ఇంకా ఎవరి విషయం తప్పన్నా? తప్పు అని మాట్లాడలేను ఉంది కాబట్టి మాట్లాడినా. దయచేసి సంఘర్షులు పట్టించుకొని వీళ్ళని ఎంత జల్దీ ఇంత తొందరగా నేను మళ్ళీ చెప్తున్నా ఓబేద్ నువ్వైతే నడవడానికి వీళ్ళని ఉండదు. నేను అనుకుంటే 5 నిమిషాలు కాదు, నేను ఇంకా నీకు అవకాశం ఇచ్చింది కనుక నేను దౌర్జన్యం చేసినా నేను దుర్మార్గం కింద లెక్క జమగాడతారని చెప్పి నేను వస్తలేను. మళ్ళీ చెప్తున్నా ఓబేద్ని పక్కా జరిపితే మేము సంతోషపడతాం. ఓబేద్ని బుక్ రూమ్కి జరిపేసి పరిచయం ఇక్కడ నేను రాయి చేయని పరిచయం చేసినాడు ఏం చేస్తాడు? సేవ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. నీకు ప్రార్థనే రాదు, ఒక వాక్యం చెప్పడానికి రాదు, పాటలు ఏం మాత్రం ముఖం ఇట్లాడుకోండి. ఎవ్రీవన్ ఫుల్ఫిల్ అంటే ప్రపంచంలో మన సంఘాలు ఎన్నో ఉన్నాయి, అన్ని సంఘాలు చూస్తారు. ఇష్టం వచ్చిన ఒకడు రాగం ఇటు పోతే ఒకడు అటు పోతాడు. ఒకటి అరే మీకు చెప్పారు రా భయ మేము గేట్ కాడ మేము అక్కడికి నిలబడితే ఏం రా వాడు ఎవడు రా పాటించిన వాడు ఏం రాగాలన్నీ పాడి అంటే వాళ్ళు పుట్టుకతోనే ఎప్పుడు ఉన్నారు వాళ్ళు తెలియదు రాగాలు ఇష్టం వచ్చిన వాడతారు. అది కూడా మేము సాధించాలి. దయచేసి సంఘంలో ఉన్న వాళ్ళందరూ పట్టించుకోండి. ఓపెన్ నువ్వైతే ఇక్కడ సైడ్ ఉండనీకి లేదు, ఉండదు కూడా. ఇక నువ్వు మేము చూసుకుంటామంటే నువ్వు బతకనీకి వచ్చి నీకు అంత తురుంకానైతే ఇక్కడ మంచి మంచులను దయచేసి నేను ఏమైనా తప్ప మాత్రం క్షమించండి. అందరు ప్రార్థన చేసి ప్రయోజనాలు. అయితే ఇప్పుడు ప్రార్థన పనులు ఉన్నారు, వాళ్ళకి పరిచయం అని వాక్యం చెప్పే తలాంతులు ఉన్నారు, వాళ్ళకి ముందు కూడా మన ఊరికే మాట్లాడదు. మొన్న నా వీడియో రావద్దని ప్రతి ఒక్కరికి ఆయన ఫోన్ లేపొద్దు, ఆయనతో మాట్లాడద్దు, ఇడికి రా ఇవన్నీ చేస్తే నేను తెలంగాణలో పుట్టినోడిని, నా ఏరియా మా అన్న ఎమ్మెల్యే, నేను కంటెస్టెడ్ ఎంపీ, నేను ఎంపీ పోటీ చేసిన మంచి నాకు తెలియదా? నేను రాలేనా? నన్ను ఆపుతారా? ఇవన్నీ బంద్ చేయరు. వాడంటాడు ఏమని పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అని దేవుడే చెప్పినాడు. ప్రార్థన చేసుకొని అందరు రావచ్చు, అందరు పోవచ్చు, ఆ పనికి లేదు. నువ్వు భయపడి తాళం వేస్తావు, ఎందుకు భయపడుతున్నావు? దేవుని చెప్పు, దేవా నువ్వు ఉన్నావు, నీ మందిరం నీ ఇల్లు, నాకు స్థానం కల్పిస్తూనే ఉంటా, నా స్థానం తీసుకొస్తే నేను ఎన్నో పోతా. ఎవరికి ఆ స్థానం కల్పించి ప్రార్థన చేయను అందరూ. దేవుడు ఎవరికి ఆ స్థానం కల్పించే వాళ్ళు వచ్చి ఆ బాధ్యత వహిస్తారు, అధికారం అలా కూర్చుంటారు. ఇది తప్పుడు. ఎందుకంటే తప్పు చేసే తప్పనకపోతే ఇంకా మీరు చూసుకుంటూ పోతే రేపు సంఘం ఎవడో ఆడెవడో లోన్ తీస్తాడు, ఇంకోడో ఏమో చేస్తాడు. అంత పోయినాక ఇక్కడ ఎవడో ఆడో వేరే జిల్లా వీలో జిల్లా ఇంకో జిల్లా అందరు జిల్లాలు వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుంది? సంఘం బద్నాం అవుతుంది, మనం పరిచయం అవుతాం. మనకు సంఘం ఎట్లా అంటే ఇప్పుడు స్థలాలు లేక సంఘాలకు స్థలాల కోసం ఎంతమంది తన్నాడుతున్నారు. ఎన్నెన్నో ఫంక్షన్లు తీసుకొని ఈ పక్కోళ్ళు వాడు అన్ని సాయించి పాపం వాళ్ళు చేస్తున్నారు. అయితే మన దగ్గర ఇన్ని పైసలు ఇన్ని ఉన్నాక దూరం స్థలాలు కొని సేవకులను తయారు చేసి సేవకులను పంపాలి. 40 సంవత్సరాలు ఉన్న సేవకులు ఉన్నారు, వాళ్ళ వివాహం చేసిరా, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏం లేవు. వాళ్ళ పరిస్థితి ఏంది? మీ కొడుకులకు పిల్లలు కావాలి, మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలి, మీ ఇంట్లోకి పిల్లలు కావాలి, అందరు కావాలి. మరి వాళ్ళకు పెళ్ళిళ్ళు వద్దు, వాళ్ళ వివాహం వద్దు, వాళ్ళు బయటకు పోవద్దు, పరిచయం పోవద్దు, వాసన దోమాలి, సంఘంలో ఊడవాలి, మిమ్మల్ని పట్టించుకోవాలి, మీ పిల్లలు చాకరీ చేయాలి. ఇదా సేవ అంటే కదేనా? సేవ అంటే అదేనా? నాకు తెలియదు. మరి మీరు చెప్పాలి, చెప్పు డేవిడ్, ఓకే చెప్పు సేవ అంటే అదైతే మరి ఇది పద్ధతి మార్చుకోండి. సంఘాన్ని కరెక్ట్ నడిపిస్తే ఓబేది మాత్రం మీరు ఉండదు. మీరు షరాకా చేసిన అనుకో బరాబర్ చూపిస్తే నేను కూడా ఎక్కువ మాట్లాడు సార్. నేను ఎప్పుడు ఫస్ట్ టైం నేను అట్లా మాట్లాడదు కానీ వీళ్ళు చేసే ఆ పరిస్థితి వల్ల కోపం వస్తుంది. ప్లీజ్ క్షమించండి. రైట్. అయితే పీటర్ సార్ అన్న మీకు ఈ పరిచయ విషయం తెలియదు, ఎందుకంటే వాక్యం అనేది మీకు తెలిసి ఉండొచ్చు, కానీ మీ లోతైన అనుభవం లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు డేవిడ్ ఎవరు? ఆయన పరిచయ కోసం వచ్చిండు. ఆ కరెంటు బిల్ దాని ఇంటి మీద చేసుకున్నట్టు, మరి అది నిజమో కాదు. ఆయన ఏమో దేనికోసం ఉన్నాడు? పరిచయానికి వచ్చినాను. అరే మంచి పద్ధతి కాదా? మీరు నలుగురమే ఉన్నాం, 4 స్తంభాల్లాగా మేము ఆడిందే ఆట, పాడిందే పాట, మేము ఇచ్చినోడికే అంటే పరిచర్యను అమ్ముకుంటారు కదా, అది అమ్ముకునే పద్ధతి కాదు, అమ్ముకునే ఆ ప్రదేశం కాదు.
దేవుని మందిరాన్ని దొంగల గృహంగా మార్చొద్దని చెప్తున్నాం. ఎందుకంటే మీరు అమ్ముకుంటారు పరిచయం ఓపెన్ టాప్ ఎంతమంది సేవకులు చెప్తలేరు మా దగ్గర డబ్బులు అడిగి మొన్న ₹1,00,000 ఏదో పెద్ద వాడలేదు నేను అనొద్దు. వాడు వ్యభిచారం అంటే మేము చేస్తాం. అదే మేమేమన్నాం తప్పు చేసిన పక్కకు పెట్టి వానికి కొంచెం అర్థమయ్యేటట్టు వానికి కొంచెం అన్న పనిష్మెంట్ ఇవ్వాలంటే వాడేమంటాడు లేలే తప్పు చేసినట్టే మా పక్కకు ఉంటాడు. మేమంటున్నాం సొసైటీ వచ్చినాక మరి మీరెందుకు మాకు సొసైటీ వచ్చిందిగా. ఇప్పుడు ప్రాంతీయ భేదం ఇప్పుడు మేము అలా అనుకో తెలంగాణ తెలంగాణ వచ్చింది మరి మీరెందుకు మాకు ఇప్పుడు అవసరమా? మేము అనలే కదా కలిసి చేద్దామన్నాం. కాకపోతే సొసైటీ వ్యక్తులు ఎవరు మా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎంతమంది రాసిర్రు, మరి బయట వ్యక్తులు ఎంతమంది రాసిర్రు, పరిచయం ఎట్లా జరుగుతుంది ఎవరు అడిగేటోళ్ళు లేకపోతే మేము తోపులం తుండడం అంటే ఏడవుతుంది. అంటే మా ఓపికని మీరు ఏం చేస్తున్నారు పరీక్షిస్తారు. ఓపిక ఓర్పు సహనం అనేది కొంచెమే ఉంటుంది. అది మిరిపోయినానికి ఎట్లుంటుంది అంటే నేను చెప్పా చక్కెర తీయగా ఉంటుంది. ఎంత తింటాం కొంతవరకు తింటే తీయగా మధురంగా నోరికి మంచి. మరి అనేదంటే సంఘం విషయంలో ఏం బాధ్యత వహించను, ఏడ పట్టించుకున్నావు సంఘాన్ని, సంఘం కోసం ఏడ కొట్లాడిను, ఏడ పోరాడు, సంఘం కోసం ఏం త్యాగం చేసారు మీరు? సంఘం పైసలు పెట్టింది, సంఘంలో ఉన్న వ్యక్తులు వచ్చి కొట్లాడిరు. సంగారెడ్డి నుంచి కానీ బిహెచ్ఎల్ నుంచి కానీ మన తర్వాత ఈ సికింద్రాబాద్ మన పద్మనాభ అమల్ బస్సి నుంచి కానీ రామ్నగర్ నుంచి కానీ బల్సాల్పేట నుంచి ఇక్కడ ఇంకా రకరకాల ఊర్ల నుంచి పాపం ఎన్నో మంది వచ్చి కొట్లాడి నిలబడి సొసైటీ కోసం కొట్లాడి కాబట్టి సొసైటీ వచ్చింది. సొసైటీ వచ్చిన తర్వాత నువ్వేం త్యాగం చేసినావు బేట్? మరి నీకు పెన్ను పవర్ ఇచ్చే అధికారం ఏముంది? నీ లోపల ఏం మంచి ఉంది? అక్రమంలో చేస్తున్నావు నువ్వే. ఎందుకంటే అమ్మనే పట్టించుకోలే, మీ చెల్లెనే మోసం చేసినావు. బుక్ రూమ్లోకి పైసలు నువ్వు డూబాంచినావు అని ఎట్లా మేము నమ్మాలి చెప్పు? నువ్వు అన్నీ నీకు పైసలు ఇస్తే వానికొక్కడికి పోతాయి, కొన్ని పోతాయి, ఇక నీకు ఫోన్ పేలో పోతాయి పైసలు. ఇది అక్రమం కదా. మొన్న ఏదో ఆ యూట్యూబ్లో అది మా ఎబ్రో ఉంది అలా 1,00,000 మంది యాడ్ అయితే ఆడ చిన్న సిల్వర్ డబ్బా అదేమో ఇస్తే ఆ గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ తీసుకొచ్చి మీకు ఇస్తే అది తీసుకొని ఆ గడ్డం పిల్లి గడ్డం మనకి పక్క కూర్చొని కీబోర్డ్ కొట్టనిస్తారు. ఆ పరిచయం ఎట్లుంది? వాడు ఏదో నాకు ఫ్రీగా చేస్తున్నాను మీరు దానికి జీతం ఇచ్చినట్టు రాస్తారంట. వాడే చెప్పిండు ఆ లైఫ్ ఇస్తాడు వాడిని ఆ దొంగ అని తెలుసు మీరే చెప్పారు వాడిని లైఫ్. మరి పరిచయం ఏడిస్తారు? పరిచర్య అనేది ఎంత క్రమంగా ఉంటుంది మీకు తెలిసే. ఇప్పుడు పీడిచరికి తెలియదు ఎందుకంటే ఆయన మైండ్ పోయింది కొట్టాడి ఓకే మంచిదే. కానీ మీరు అంత పెద్ద స్థాయిలు ఇచ్చే అవసరం మీకు ఏముంది? ఆ స్థాయి కాదు. ఎందుకంటే పెళ్ళిపోవచ్చే స్థాయి కాదు, ఆ స్థానం కాదు మీది. నువ్వు మోసం అంత పెద్ద అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోద్దని దేవుడు చెప్పిండు వాక్యం కదా. నువ్వు కూర్చోదాడా? ఆ పిల్లిగడమని కూర్చోదాడా? ఆ లైఫ్లో కూర్చోదు. మీరు తర్వాత మీరు పాపను ఒప్పుకొని తర్వాత అక్కడికి వస్తే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అదే ఉత్తుగానే నిలబడి మా ముఖం కనిపించాలి ప్రజల్లో మేము కనిపించినట్టు అవుతుందా? సొసైటీ వ్యక్తులు ఎంతమంది రాసిరు, ఎవరెవరి పేరు రాసిరు మాకు గెలవాలి. ఒకవేళ సంఘస్థులు దయచేసి అన్ని సంఘాలు పట్టించుకొని ఒకవేళ సొసైటీ వాళ్ళకి ఇష్టమైన పేరు రాసుకొని వాళ్ళకి సంబంధించిన పేరు రాసుకుని అనుకో తర్వాత మన పరిస్థితి ఎట్లుంటే తెలుసా? ఇప్పటికే మనం ఎప్పుడు కొట్లాడుకుంటా నువ్వెంత నేనెంత, నేను ట్రస్ట్ అని సొసైటీ నువ్వు లోకల్ నా లోకల్ ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఎట్లుంటా అంటే ముఖం చూసుకోలేము. ఈ పగలు ఎందుకు మనకు? ఒక సొసైటీ కింద ఒక దేవునికి ఒకటే శరీరం దేవునికి. ఆ శరీరంలో మనం ఒక అవయవం అని దేవుడు చెప్పింది కదా. మనం అందరం ఆ శరీర అవయవం. మనకి ఇవ్వేందుకు ఇవి లొల్లి పంచేది ఎందుకు? ఎవరు చేస్తారు మరి? భేదాలు తెచ్చేది ఎవరు? ఈ ఓబేర్ గారు కదా. ఆ డేవిడ్ ఇంట్లో కూర్చున్నాడు పైసలు కలెక్షన్ చేసుకొని ఏడా పుల్లేట కూర్చుంటాడు. ఆ డేవిడ్ నువ్వు ఇప్పుడు నీకు సంఘం వచ్చింది ఏడా వనసాలిపురం అక్కడ మరి ఇక్కడ ఏముంది? అరే ఓబేర్ నువ్వు బుక్ రూమ్ ఫస్ట్ ఇచ్చిపెట్టు, నువ్వు రా పరిచయం కరెక్టే. ఇక వేరే గురించి మాట్లాడే ఆ స్థాయి కూడా కాదు. ఇప్పుడు ఆయన పేరు మత్తయ్య ఉన్నాడు. ఆయన మమ్మల్ని తిడతాడు గద్దిస్తాడు. ఆయన మంచి మేము ఆయన ఆక్షేపిస్తాడు. ఎవరైనా చనిపోతే ఆయన పోయి దగ్గర పోయి సాగు చేస్తాడు. ఎవరైనా వివాహం అయితే వాళ్ళ దగ్గర వివాహం చేసి వస్తాడు. ఇంకేమైనా పుట్టుకనే ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాడు. ఎవరైనా భారంగా ఎవరైనా బాధితులు వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. ఆయనకి ఏమైనా కలిగింది చేస్తాడు. మేము చూసినాం దగ్గరికి వెళ్ళి. ఆయన మేము ఇష్టపడతాం. ఆయన అన్న నువ్వు ఇట్లా సరే అన్నా మేము నేను ఇష్టపడతాం. ఎందుకంటే పరిచయం నువ్వు కొంచెం పరిచయం నీకు తెలుసు నువ్వు చేసావు కాబట్టి మాకు ఇష్టం అన్నా. మరి ఆయన మంచిగానే తీసుకొచ్చి వెంగళ అన్నారు వాడేసారు. ఆయన పరిచయం ఏం తప్పు చేసి చెప్పు? తప్పు చేయడమేమో అట్లాంటి ఎంతోమంది మీరు పక్క వాడేసారు. మీరేం కరెక్ట్ చేస్తారు? మరి మీరు కరెక్ట్ చేస్తే మేము ఇవన్నీ అనలేమనం కదా. మీరు అన్ని మంచిగా మేము ఎందుకంటే మేము అన్నీ మీ లోపల సరిగా లేదు. మేము కొట్లాడింది సొసైటీ మంచిగా ఉంటే సొసైటీ వచ్చినాక పరిచర్య మంచిగా అవుతుంది. ఒక క్రమంగా మేము పెరుగుతాం. ఒక పద్ధతి తీలో నడిపిస్తారు అనుకున్నా కానీ మీరు నడిపిస్తలేదు. ఇప్పుడు మేము ఆంధ్ర తెలంగాణ అన్నీ అనలే అన్నాం ఎప్పుడన్నా. ఇప్పుడు ఆంధ్రలో మొత్తం ఇప్పుడు నువ్వు కడపని రావు బేత్ నీ పేరు ఎందుకుంటుంది? మరి ఆ డేవిడ్ గారు చిత్తూరు మరి వాళ్ళు ఎందుకుంటుంది? ఇంకెంతమంది పేర్లు ఏడా? మరి మా తెలంగాణకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఎంతమంది రాసిన వాళ్ళ సొసైటీ సంబంధషిప్లా నీకు ఇష్టమైన అంటే ఎప్పుడో నీకు అమ్మిరా అనుకున్నావా లేకపోతే ఎప్పుడో నువ్వు రాసుకున్నావా?
40 మంది తప్పు అయితే సంఘర్షులు పట్టించుకొని అడుగుతేనే ముంగడ ఉంటుంది. లేదనుకో మనం అదే అప్పుడు మేము ఎప్పుడు పోతుండే, అప్పుడు నేను ఇక్కడ కూర్చుంటుండే, అప్పుడు అన్న వాక్యం చెప్పిండు, నేను అవి అంతే అప్పుడు ఉన్నా కానీ పోతుంది. నేను చెప్తే ఎగ్జాంపుల్, చిన్నప్పుడు హుస్సేన్ సాగర్ కట్ట అంటే ట్యాంక్ బండ్, ఇప్పుడు హుస్సేన్ సాగర్ కట్ట అయిపోతుంది అని చెప్పి అందరూ ఒక చెట్లు ఎక్కి కొంతమంది ఇష్టపెట్టి పోయి, కొంతమంది ఆడిన చిన్న చిన్న పిల్లలు వేసుకుని ఉంటే కుటుంబ ప్రార్థన అవుతుండే, సాయంత్రం పూట గృహకుడికలు అవుతుండే. ఎక్కడ పోయినా ప్రతి ఒక్క ఇంటికి పాటలు వినిపిస్తుంది, దేవుని మాట. ముషిరాబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల అక్కడక్కడ ఒక 2 ఇళ్ళు దాకా 3 ఇళ్ళు మన పాటలు వినిపిస్తున్నాయి, ఓ 4 ఇంటికి వాక్యం వినిపిస్తున్నాయి. అట్లా వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఇట్లా హుస్సేన్ సాగర్ కట్ట అయిపోతాం, మీరు కొట్టుకొని పోతేమో చచ్చిపోతామేమో అని అనుకున్నప్పుడు అయితే ఏమన్నాడు ఒక భక్తుడు, అంత పెద్ద ప్రార్థనా పరుడు భక్తుడు భక్సింగం గారు అయ్యగారు ఉన్నాక ఇట్లాంటి విషయానికి భయపడతామా? దేవుడు అట్లాంటి రాణిస్తాడా? మనం ఈడున్నాం, మన భక్తుడు ఒక కిలోమీటర్ దూరం కూడా పక్కగా ఉన్నాడు, దేవుడు అట్లాంటి పరిస్థితి అంటే ఒక గొప్ప సాక్ష్యం చెప్పిన వాళ్ళు మాకు సంతోషమైంది. అట్లాంటి సాక్ష్యాలు చెప్పి అట్లా సాక్ష్యం సంపాదించిన దగ్గర ఇప్పుడు మీరేం చేస్తారు అంటే మాకు తెలుసు మేము చేసిందే నడుస్తుంది, అరే తీరా అయిపోయింది.